ఆడపిల్ల పుట్టిందా? శని దరిద్రం నాకెందుకు ఇలా? సార్, మా అబ్బాయిని స్కూల్లో జాయిన్ చేద్దాం అనుకుంటున్నాను సార్. అవునా? మరి మీ కూతురుని జాయిన్ చేయరా? లేదు సార్, చదివి ఎవరిని ఉద్ధరించడానికి సార్. దానికి పెళ్ళి అయితే మెట్టరింటికి వెళ్ళిపోతుంది. అదే నా కొడుకు అయితే నా జీవితాంతకాలం నా పక్కనే ఉండి చూసుకుంటాడు సార్. రోజు నీ వల్లే నాకు లేట్ అవుతుంది. అమ్మా, స్కూల్ కి లేట్ అవుతుందమ్మా. ఏంటి ఇంకెంతసేపు ఉడుస్తావు? ఎప్పుడు ఆఫీస్ కి లేటేనా? ఏమండి, నేను తల్లినవ్వబోతున్నాను. ఈసారి కనుక అబ్బాయి పుట్టకపోయాడు తీరదు నీ శోకం, మారదు ఈ లోకం, తరములు ఎన్నైనా నీ కథ ఇంతేనా? ఒక్క క్షణం ఆడది మీ కళ్ళ ముందు కనిపించకపోతే అమ్మా, ఆకలైతుంది. అబ్బా, ఇప్పుడు ఈ బట్టలంతా ఉతికి ఇల్లంతా చదరాలా? ఆ ఒక్క క్షణం ఆడవాళ్ళ విలువ తెలుస్తుంది. నీ కాటుక కనులు విప్పారకపోతే ఈ భూమికి తెలవారదుగా. నీ గాజుల చేయి కదలాడకపోతే ఏ మనుగడ కొనసాగదుగా. మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా. ఏవండి, ఇంట్లో పనంతా అయిపోయింది, బయటకి తీసుకెళ్తా అన్నారుగా, వెళ్దామా? ఎప్పుడు చూసినా ఇదే గోల. బయటకి తీసుకెళ్ళు. ఏమిటి నీ పాపం, ఏమిటి నీ నేరం, చీకటి ముసిరిందే చిటికల్లోనా. మన ఇంటికి దరిద్రం పుట్టింది. ఇటీ పెద్దకొండలో పడేస్తా. మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా. మనసే తడిసేలా కురిసే నవ్వుల చిరుజల్లా, కంటికి కనబడు ప్రాణమా, గుండెకు వినబడు మౌనమా. నేను జాబ్ చెయ్యకూడదా? నేను లాయర్ కాలేనా? నేను బయటికి రాకూడదా? నేను డాక్టర్ కాలేనా? నేను కలెక్టర్ అవ్వలేనా? నేను టీచర్ అవ్వలేనా? నేను సోల్జర్ కాలేనా? అనాది కాలంగా బలవే నువ్వు, నిందలు వేస్తారు, నిన్ను వెలివేస్తారు, ఆడదిగా నువ్వు పొరబడి పుట్టావు. అందుకని అమ్మాయిలకి 6 దాటితే కర్ఫ్యూ విధించండి, చదివించకండి, ఉద్యోగాలు చేయనివ్వకండి. తలుపులు వెనకాల పరదాల వెనకాల సాంప్రదాయమైన తాళ్లతోటి కట్టి బంధించేయండి. మగువా మగువా నీ మనసుకు లేదా ఏ విలువ, నీ మనసుకు లేదా
స్త్రీ తను మరో జన్మ ఎత్తి మనకి జన్మను ప్రసాదిస్తుంది. పిల్లల కోసం తను కన్న కలల్ని భవిష్యత్తునే త్యాగం చేస్తుంది. ప్రతి మగవాడి విజయం వెనకాల ఒక ఆడదుంటుందంటారు. వెనుకలేదు, వెనుకబడే ఉంది. ప్రపంచం ఎన్ని సంఖ్యలు వేసినా తన ప్రపంచంలో తను స్వేచ్ఛగానే ఎగిరే పక్షే స్త్రీ. దయచేసి పంజరంలో బంధించకండి. అవును, మగవాళ్ళే గొప్పవారు, కానీ స్త్రీని గౌరవించినప్పుడే కదా ఆ గొప్పతనం తెలుస్తుంది. ప్లీజ్ రెస్పెక్ట్ ఉమెన్.